నేను స్టూడెంట్స్ ముందు ఉండేటప్పుడు చెప్పేటప్పుడు నేను ఒక విషయాన్ని స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకుంటాను. ఏమంటే మీరు ఖచ్చితంగా మాకన్నా తెలియగలవాడు. జోక్గా చెప్పట్లేదు, సీరియస్. మేము మీకన్నా ఎక్స్పీరియన్స్డ్, కానీ మీరు మాకన్నా తెలియగలవాడు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, రైట్? యూఆర్ ఇంటెలిజెంట్ బట్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్. కనుక మేము మీ ఇంటెలిజెన్స్ని గౌరవించాలి, మీరు మా ఎక్స్పీరియన్స్ని గౌరవించాలి. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫెయిలింగ్ ద లైఫ్ ఇన్ సో మెనీ ఏరియాస్. మాకున్నప్పుడు నువ్వు చెప్పావులే, నీకు తెలుసులే, మాకు కూడా తెలుసులే మీరు అనుకుంటారు. అవన్నీ రైట్ అవ్వచ్చు కాక, కానీ యూ షుడ్ నాట్ కంపేర్ అండ్ యూ షుడ్ నాట్ కంపీట్ విత్ యువర్ టీచర్స్. You should respect your teachers because they have more experience in failing in their life and you don't want to repeat it in your life. And when it comes to your parents also, it is true. Most of the parents, when it comes to your parents also, it is true. Your parents also wants you to excel in your life more than them. మీ పేరెంట్ ఏదో చిన్న వ్యాపారమో చిన్న ఉద్యోగమో చిన్న ఏదో చేస్తుంటారు, లేదు మీ పేరెంట్ ఏదో కోటీశ్వరు ₹1 కోటి రాసి సంపాదించి ఉండొచ్చు కాక, కానీ మీరు అక్కడే ఉండకూడదు. మీ పేరెంట్ ₹1 ఉంటే మీరు 100 కోట్లు సంపాదించాలని కదా మీ పేరెంట్ అనుకునేది. మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు అమెరికాలో జర్మనీలో జపాన్ వెళ్ళాలని, మీరు ఏదో పెద్ద సైంటిస్ట్ అవ్వాలని, మీరు ఏదో పెద్ద అవ్వాలని కదా అనుకునేది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ మోర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ బెటర్, డోంట్ కంపేర్ అండ్ కంపీట్ విత్ యువర్ పేరెంట్స్ and with your teachers, but you have to respect and learn from them.